ఒక రాజ్యంలో రాజుకు ఒక వింత ఆలోచన వచ్చింది. అదేంటంటే తన చిత్రపటాన్ని తను వేయించుకొని ఆ చిత్రపటాన్ని చూసి బాగా సంతోషపడాలనే ఆలోచన వచ్చిందనమాట. అప్పుడు రాజ్యంలోని చిత్రకారులందరినీ పిలిపించి తన చిత్రపటాన్ని వేయవలసిందిగా కోరాడు, ఆజ్ఞాపించాడు. రాజు కదా, అందరూ భయపడిపోయారు. ఎవ్వరూ ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఆ రాజుకి ఒక కన్ను ఒక కాలు లేదు, అందుకని ఎవరు సాహసించటం లేదు. కానీ ఒక చిత్రకారుడు మాత్రం నేను వేస్తాను రాజా అని వచ్చి చిత్రం వేయటం మొదలుపెట్టాడు. 10 రోజుల తర్వాత చిత్రం పూర్తయింది. అందరూ ఆతృతగా చూస్తున్నాడు, ఈ రాజు ఏం చేస్తాడో ఏమో, ఇతని చిత్రాన్ని ఎట్లా గీశాడు అని చూడాలని ఆతృత అనమాట. అప్పుడు ఆ చిత్రపటాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రాజు చాలా సంతోషించాడు, కానుకలు ఇచ్చి చాలా మెచ్చుకున్నాడు. ఆ చిత్రపటాన్ని అతడు ఎలా వేశాడు అంటే గుర్రంపై ఎక్కి ప్రజల కోసం యుద్ధం చేస్తున్న రాజు బొమ్మను గీశాడు. అంటే గుర్రంపై ఎక్కిన రాజుకి ఒక కాలు కనిపించదు కదా, అటు సైడ్న ఉంటుంది. యుద్ధం చేస్తున్న బాణం వేస్తున్న రాజు ఒక కన్ను మూసి ఉంటుంది, అందుకనే ఒక కన్ను ఎలాగో కనిపించదు, మూసి ఉంటుంది. కాబట్టి రాజుని ఆ యువకుడు మంచి హృదయంతో ప్రజల కోసం యుద్ధం చేస్తున్న రాజును చూశాడు కాబట్టి అలా చిత్రపటాన్ని గీయగలిగాడు. మనమైనా అంతేనండి, మంచిని చూస్తే మంచి కనిపించింది, చెడుని చూస్తే చెడే కనిపిస్తుంది. ఏమంటారు? నిజమే కదా.